నేను హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని. అయితే ఈ కేసు మన పాస్టర్ అభినయ్ గారి ద్వారా తెలియటంతోనే మేమందరం కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఒకరొకరుగా, అంటే ఎవరికి సంబంధం లేదు, చాలా మంది పిల్లలతో సహా వాళ్ళ ఫ్యామిలీస్తో సహా రావడం జరిగింది. 11 గంటల ప్రాంతంలో నేను మొట్టమొదటిగా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరూ లేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు, సార్ మా SHO గారు స్టేడియం డ్యూటీలో ఉన్నారు, ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి అని అన్నారు. సరే వెయిట్ చేశా. నేను వెళ్ళిన ఒక 10 or 15 minutesలో క్రైస్తవ సహోదరులందరూ కూడా అంటే వందలాదిగా, దాదాపుగా అంత అర్ధరాత్రి అయినప్పటికీ కూడా 200 మంది వరకు కూడా చాలామంది క్రైస్తవ సహోదరులు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా అక్కడికి రావడం జరిగింది. నేను డైరెక్ట్ యూనిఫామ్ నుంచి వెళ్ళడంతో, అంటే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్తో వెళ్తున్నాను. అందరూ కూడా నన్ను, మీరు అడ్వకేటా సార్, మీరు అడ్వకేట్ అంటే అవునండి, ఇట్లా పాస్టర్ అజయ్ గారి కోసం వచ్చానంటే అందరూ నాకు దగ్గరగా రావడం అయింది. సో మీరు చూసుకున్నారు, తొలి వెలుగులో కూడా మనం వెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కానివ్వండి, పోలీసులకి అంటే అజయ్ బాబు గారు తప్పిపోయారని కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, ఇది అజయ్ బాబు గారు తప్పిపోయారు అంటే మేము అడిగాం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో, మీరు అజయ్ బాబు గారిని తీసుకొచ్చారా, మీరు అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని ఖమ్మం నుంచి చెప్పడం జరిగింది. సో ఖమ్మం నుంచి చెప్పినప్పుడు మేము ఏం చేసామంటే వెంటనే సరే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే మేము అరెస్ట్ చేయలేదండి, మా సిబ్బంది వెళ్ళలేదు, అసలు మాకు పాస్టర్ అజయ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పడం జరిగింది. సో నేను వెంటనే అడిగాను, ఓకే మీకు పాస్టర్ అజయ్ గారు ఎవరో తెలియదు అంటున్నారు, పాస్టర్ అజయ్ గారి గురించి మీకు ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు, మీరు అరెస్ట్ చేయలేదంటున్నారు కాబట్టి సో మీ పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయా అని మేము అడగడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు మా పోలీస్ స్టేషన్లో ఎటువంటి కంప్లైంట్ ఫైల్ కాలేదని చెప్పారు. తర్వాత మేము ఒక అంటే సైంధవ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మతం వాళ్ళు ఉన్నారో, హైందవ మతం వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో SI గారు తీసుకొని రిసిప్ట్ తీసుకొని క్రైమ్ నెంబర్ రాసి తర్వాత దాని మీద సెక్షన్లు రాసి ఇచ్చినటువంటి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్నాలజ్మెంట్ చూపించినప్పుడు అప్పుడు ఓకే FIR అయింది అని చెప్పి తర్వాత జరిగింది. సో FIR అయింది కాబట్టి, సార్ మీ దగ్గర FIR అయింది, సో మీరు తీసుకురాలేదంటున్నారు, కానీ మీ పేరు చెప్పి ఎవరో కొంతమంది దుండగులు అక్రమంగా ఆయన తీసుకెళ్లారని మేము అనుమానపడుతున్నాం. సో ఆల్రెడీ ఇట్లా ప్రవీణ్ పగడాల గారని ఒక పాస్టర్ గారిని నిర్దాక్షిణ్యంగా, అంటే మేమందరం క్రైస్తవ సహోదరులందరూ కూడా దాన్ని హత్యగానే అనుకుంటున్నాం. సో ఇలా జరిగింది ఒక సంఘటన, ఇంకొకరిని పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. సో కాబట్టి దయచేసి పాస్టర్ అజయ్ కుమార్ గారు ఎక్కడున్నారో మాకు వెతికి పెట్టండి అని చెప్పేసి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే అదే రోజు 5వ తారీఖు అదే రోజున మేము మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు దాదాపుగా 1 hour వరకు కూడా మాతో పెనుగులాడారు, మేము కంప్లైంట్ చెయ్యం, మేము కంప్లైంట్ తీసుకోము. శనివారం అర్ధరాత్రి పూట ఇచ్చిన కంప్లైంట్ ఇది వాళ్ళు మనకి కంప్యూటరైజ్డ్ కూడా వాళ్ళు రిసిప్ట్ ఇవ్వడానికి నిరాకరించారు. సో కంప్యూటరైజ్డ్ రిసిప్ట్ కూడా ఇవ్వడానికి నిరాకరించినప్పుడు అసలు ఫస్ట్ కంప్లైంటే మేము తీసుకోం, మీరు వెళ్ళి ఖమ్మంలో ఇవ్వండి అని అన్నారు. సో వెంటనే మేము అన్నాం, ఖమ్మంలో ఎలా ఇస్తాం సార్, ఖమ్మం నుంచి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకెళ్లారు. ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్ గారికి మేము టచ్లోకి వెళ్ళాం, వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. అప్పటి వరకు తీసుకెళ్లిన పోలీసులు ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో మాకు తెలియదు, అసలు ఆయన ఎవరో మీరెవరో మాకు తెలియదు అన్న సందర్భంలో అన్నట్టుగా మాకు ఆవిడ చెప్పడం జరిగింది. సో మేము దాంతో భయపడి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి గంట దాకా మేము ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న తర్వాత ఎంతోమంది క్రైస్తవ సహోదరుల సపోర్ట్తో దాన్ని నేను అక్కడ కంప్లైంట్ని వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేయించి రిసిప్ట్ కాపీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళే, మీరు ఇక్కడ కాదండి తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో ఆయన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది, అక్కడ కూడా FIR అయిందంటానంటే మేము వెంటనే 12:30 అంటే 11 గంటలకు వెళ్ళిన వాళ్ళం దాదాపుగా 12:30 వరకు కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మేము CI గారితో మాట్లాడాం, CI గారితో మాట్లాడాం. తర్వాత అక్కడ నుంచి మేము తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారన్న సమాచారం పోలీసులు ఇవ్వడంతో తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మమ్మల్ని చూసి అక్కడ వాళ్ళందరూ అప్పటి వరకు మాట్లాడుకుంటున్న వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళ సీట్లలో కూర్చొని వెల్ ప్రిపేర్డ్గా ఉన్నట్లుగా మాకు అనిపించింది. వెళ్ళాం, దాదాపుగా అక్కడికి ఒక 50 మంది వరకు ఆ రోజు రాత్రి అంటే సమకూడడం జరిగింది. ఒక 50 మందితో పాటుగా నేను ఒక 3 తీసుకుని లోపలికి, ఇక్కడే మన MLA గారి PA ఒక ఆయన ఉంటారు, మన క్రైస్తవ సహోదరుడే, ఆయనతో పాటుగా నాతో పాటుగా ఇంకొక
ఇంకొక క్రైస్తవ సహోదరుడు, ఆయన రాజకీయ నాయకుడు, ముగ్గురం కలిసి వెళ్ళి నేను అక్కడ ఉన్నటువంటి SHO గారితో, SI గారితో మాట్లాడా. ఏమండి, పాస్టర్ అజయ్ కుమార్ గారి మీద మీ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. అది నిజమంటే అసలు పాస్టర్ అజయ్ కుమార్ ఎవరో మాకు తెలియదు. సేమ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కాన్వర్జేషన్ జరిగిందో సేమ్ వీళ్ళు ఏది బట్టి అప్పచెప్పినట్టుగా చెప్తున్నారు అన్నట్టు. ఏమని, మాకు ఆయన ఎవరో తెలీదు, మా పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదు, మా సిబ్బంది ఎవరు వెళ్ళలేదు, మా సిబ్బంది ఎవరు అరెస్ట్ చేయలేదు అన్నారు. సో మీ పోలీస్ స్టేషన్లో ఏమన్నా అజయ్ గారి మీద కంప్లైంట్ అయిందంటే FIR అయిందండి అని వాళ్ళు వెళ్ళడంతో ఒప్పుకున్నారు. ఓకే సార్, మీ పేరు చెప్పి అంటే పోలీసుల పేరు చెప్పి ఎవరో ఆయన్ని దుండగులు అక్రమంగా తీసుకెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాస్టర్ అభినవ్ గారు ఆయన ఆ లైవ్ ద్వారా అందరు క్రైస్తవ సహోదరులకు తెలియజేయడం జరిగింది అని చెప్పి నేను ఆ లైవ్ వీడియో చూపించి, తర్వాత పాస్టర్ గారు అజయ్ గారి వాళ్ళ మిస్సెస్ ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వీడియో కూడా చూపించి, ఇలా జరిగిందంటే మీ అంటే డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, సో కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నారో కనుక్కోండి అని చెప్పి అక్కడ కూడా ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ప్రసంగి అనే బ్రదర్ పేరు మీద. సో అక్కడ వాళ్ళు కూడా కంప్యూటరైజ్డ్ రిసిప్ట్ ఇవ్వలేదండి. వాళ్ళు కూడా ఇదే విధంగా ఏదైతే ఇప్పుడు మనం చూపించినటువంటి రిసిప్ట్ ఉందో ఇలా వాళ్ళు రిసీవ్డ్ కాపీగా తీసుకొని స్టాంప్ వేసి సిగ్నేచర్ చేశారంటే ఈక్వల్ మనకి అది కూడా రిసీవ్డ్ కాపీ కిందకే వస్తుంది. సో అది వచ్చిన తర్వాత దాదాపుగా 4 గంటల వరకు ఆయన్ని తీసుకొస్తారేమో, పోలీసులు అబద్ధం చెప్తున్నారేమో అని దాదాపుగా తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా చాలా మంది సహోదరులు, డాక్టర్లు, అదేవిధంగా నాతో చాలా మంది ఆత్మీయ సహోదరులు, అడ్వకేట్గా నేను ఒక్కనే ఉన్నా. అంతకుముందు చాలా మంది అడ్వకేట్స్ ఫోన్లు చేశారంట పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఎవరో కూడా వ్యక్తిగతంగా అక్కడికి రాలేదు. నాతో పాటు నా జూనియర్ ఒక అడ్వకేట్ వచ్చారు. తర్వాత దాదాపుగా 4 గంటల వరకు కూడా తెల్లవారుజామున వరకు కూడా మేము వెయిట్ చేసి రాపోయేటప్పటికి నేను అందరిని అక్కడ ఉంచి నేను బయలుదేరి వస్తానని చెప్పి అక్కడికి వచ్చి బయలుదేరి అక్కడ వెంటనే 8:30కి మళ్ళీ మేమంతా అక్కడ సమావేశం అవడం జరిగింది. సమావేశం అయిన తర్వాత ఏం జరిగింది, మీరు కంప్లైంట్ ఇచ్చాం కదా, దాని మీద FIR చేయండి అంటే లేదు మా ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని కనుక్కునేంత వరకు మేము ఎటువంటి FIR చేయం సార్ అని. అదేంటండి, కంప్లైంట్ ఇచ్చినప్పుడు FIR చేయాలి, అది కనీసం మీ బాధ్యత. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము సుపీరియర్ని కనుక్కుంటాం, ఇలా చేస్తామని చెప్పేసి ఇది అంటాం సబబు కాదని మేము మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము అది పాస్టర్ అజయ్ గారిని గురించి అడిగితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్నారు. ఎక్కడన్నా పోనీ మీ వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారేమో కనుక్కోండి అని అంటే మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసాం, ఎవరో తీసుకురాలేదని చెప్పారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి PA తమ్ముడు ద్వారా మనకు తెలిసింది ఏంటంటే CCSకి తీసుకొచ్చారంటన్న మా స్నేహితుడు ఒకటి చెప్పారు. అక్కడే ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఉన్నారని చెప్పిస్తే CCSకి అక్కడికి వెళ్ళడం జరిగింది. CCSకి వెళ్తే అక్కడ కూడా మా దగ్గర లేరు, మా దగ్గరికి ఎందుకు వస్తారు, మేము తీసుకురాలేదని చెప్పడం జరిగింది. ఇదంతా పాస్టర్ అజయ్ గారు వచ్చేంత వరకు కూడా ఒక మిస్టరీ లాగే ఆయన ఎక్కడికి తీసుకొచ్చారు. ఇంకొక విషయం మీరు చూసుకున్నట్లయితే ఇలా జరిగిన తర్వాత మేము కంప్లైంట్ చేయటం అయింది. తర్వాత వందలాది మందిగా ఎంతోమంది 600-700 మంది క్రైస్తవ సహోదరులు, సహోదరులు, పాస్టర్ గారులు, పాస్టర్లు, తర్వాత 2-3 అడ్వకేట్స్, తర్వాత ఎంతో మంది సంఘ విశ్వాసులు ప్రేయర్ కంప్లీట్ చేసుకొని వెంటనే 500-600 మందిగా మనం తోకారం గేట్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సో ఈ విషయం గురించి పోలీసులు అడిగినప్పుడు అసలు ఎటువంటి సమాధానం చెప్పలేదు, అసలు మాకు తెలియదనే చెప్పారు. ఆ తర్వాత మేము ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారి దగ్గరికి వెళ్తున్నాం, ఆయన గారికి కంప్లైంట్ చేస్తున్నాం అని తెలిసిందో, నిన్న శ్రీరామనవమి అందులోనూ ఆదివారం అవడం వలన మేము కోర్టుకు వెళ్ళలేకపోయాం. అదేవిధంగా మాకు ఎటువంటి మ్యాజిస్ట్రేట్ గారు అందుబాటులో ఉండరు. సో అందులో మేము ఏం చేసామంటే ఏదైతే ఈ కంప్లైంట్ ఉందో నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేసి ఇది ప్రిపేర్ చేసుకున్న కంప్లైంట్ వెళ్ళిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారిని మేము పర్సనల్ రిక్వెస్ట్ చేసి ఇలా నేను హైకోర్టు అడ్వకేట్ సుబ్బును వచ్చాను సార్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్తే సెక్యూరిటీ వాళ్ళు సార్ మీటింగ్లో ఉన్నారు, హైకోర్టు రిజిస్ట్రార్ గారితో అన్నారు. సరే వెయిట్ చేస్తామని చెప్పేసి మేము బేగంపేటలోనే దాదాపుగా చీఫ్ జస్టిస్ గారి రెసిడెన్సీ దగ్గర బయట రోడ్డు మీద ఒక 2 గంట వరకు వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ సిబ్బంది వచ్చి మమ్మల్ని కలవడానికి జడ్జి గారు నిరాకరించారు. మీరు హైకోర్టులో పిటిషన్స్ ఏమన్నా ఉంటే మూవ్ చేసుకోండి, మేము జడ్జి గారు అపాయింట్మెంట్ ఇవ్వనన్నారు అని చెప్పారు. ఓకే సంతోషం అని చెప్పి అక్కడ నుంచి మేము ఇంకొక హైకోర్టు న్యాయమూర్తి గారిని అయితే అపాయింట్మెంట్ లేకుండానే వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది, అదేవిధంగా ఒక వ్యక్తిని అక్రమంగా తీసుకుని వెళ్ళిపోయారు, ఇలా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అర్ధరాత్రి పూట
పూట వచ్చి ఇలా తీసుకెళ్లారు, ఎవరు లేరు అని అంటే ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే హెపియస్ కార్పస్ మూవ్ చేయండి, మేము వెంటనే దానికి స్పందిస్తాం అని చెప్పేసి ఆయన మాతో ఒక 2 నిమిషాలే, అది కూడా బయట ఉండి మాకు సలహా ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. మీరు హైకోర్టుకి వేయండి, హైకోర్టులో వేస్తే మేము దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఆయన పాజిటివ్గా స్పందించడం జరిగింది. అక్కడ నుంచి మేము రావడంతో వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వీళ్ళంతా క్రైస్తవులందరూ కూడా అదేవిధంగా అడ్వకేట్ సుబ్బు వాళ్ళందరినీ తీసుకొని చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని కలవడానికి వెళ్ళారని వెంటనే భయపడిపోయి ఆయన్ని తీసుకొని దాదాపుగా 4 గంటల నుంచి నాటకీయ పరిణామం జరిగితే 6 గంటల ఆ ప్రాంతంలో తూకారం గేట్ పోలీస్ స్టేషన్ పోలీస్ నుంచి ఏసీపీ సమ్ అడిషనల్ డీసీపీ మాట్లాడడం జరిగింది. మీరు చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారండి, మేమేమైనా చేసామా ఆయన్ని, మేమేమన్నా చేసామంటే మేమన్నాం ఏమండి పాస్టర్ అజయ్ గారు ఎక్కడున్నారు అని మేము పొద్దున్న రాత్రి నుంచి అడుగుతున్నాం. ఆయన ఒక రేపిస్టా, ఒక డ్రగ్గిస్టా, లేదంటే ఒక మాఫియా లీడరా, లేదంటే అతను ఏమన్నా అంటే ఆ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వ్యక్తి, మాకు చూపించండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అన్నవాళ్ళు తిండి లేదు, ఏం లేదు, రోడ్లు పొంటు కూర్చొని ఎంతో వేదన అనుభవిస్తూ వాళ్ళు ఏడుస్తూ సామ్యులన్న మద్దిశెట్టి సామ్యులన్న తర్వాత ఇంకా వాళ్ళ చుట్టాలందరూ ఎంతోమంది రోడ్డు మీద ఏడుస్తూ మాకు సహాయం చేయండి, న్యాయం చేయండి అని చెప్పి మా అందరి దగ్గరికి రావడం, మమ్మల్ని పట్టుకొని ఆడవడం, క్రైస్తవ సహోదరులందరూ అక్కడ చర్చ్ పోలీస్ స్టేషన్ బయటే కూర్చొని ప్రార్థన చేయడం, అదేవిధంగా పాటలు పాడడం, దేవుని స్తుతించడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత దేవుడు మన మొర ఆలకించిండు. మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ దగ్గరికి వెళ్తున్నామని తెలిసి, అదేవిధంగా వేరే ఒక న్యాయమూర్తి గారిని, హైకోర్టు న్యాయమూర్తి గారిని కలిసామని తెలిసి వాళ్ళు వెంటనే భయపడిపోయి మేము పాస్టర్ అజయ్ కుమార్ గారిని తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి ఎవరైతే మీ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడించడానికి మేము ఒప్పుకుంటున్నామని అప్పుడు కూడా ఎక్కడున్నారు ఏంటి అని చెప్పించలేదు, ఆయనతో మాట్లాడిస్తామని అన్నారు. అప్పటి వరకు కూడా వీళ్ళు నాటకీయ పరిణామంగా ఇతన్ని వేధించడానికి, అదేవిధంగా స్వార్థ స్టేట్మెంట్లో వాళ్ళకు అనుకూలంగా స్వార్థ స్టేట్మెంట్ తీసుకోవడానికి, అదేవిధంగా పోలీస్ స్టాండింగ్, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే పాస్టర్ అజయ్ బాబు గారిని 5వ తారీఖు రాత్రి 8:30 సుమారు 8:30 గంటల ప్రాంతంలో అక్రమంగా అరెస్ట్ చేస్తే వీళ్ళు అరెస్ట్ తేదీని మీరు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, అక్యూజ్డ్ అరెస్ట్ డేటెడ్ 6వ తారీఖు అని చూపిస్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రైస్తవ సహోదరులందరూ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటండి, ఇక్కడ పాస్టర్ అజయ్ గారిని 5వ తారీఖు అంటే రాత్రి సుమారు 8:30 గంటల్లో అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అని చెప్పి అక్కడి నుంచి అక్రమంగా హైదరాబాద్కు తరలించి ఎటువంటి నోటీస్ కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఎక్కడికి తీసుకెళ్తున్నామని కానీ, అసలు సంఘ వ్యతిరేకంగా, అదేవిధంగా చట్ట వ్యతిరేకంగా ఒక మనిషిని ముందు కిడ్నాప్ చేయడమే, పోలీసుల మీద కిడ్నాప్ కేసు కూడా ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 5వ తారీఖే అరెస్ట్ చేశామని అంటే మనకి ఆధారం ఉండేది, కానీ వాళ్ళు 5వ తారీఖు రాత్రి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి 6వ తారీఖు అరెస్ట్ డేటెడ్గా అతన్ని అరెస్ట్ చేసింది, కస్టడీలోకి తీసుకుంది, 6వ తారీఖుగా మనకి ఛార్జ్ షీట్లో చూపించడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని పాస్టర్ అజయ్ గారు వాళ్ళ అన్నగారికి, సామ్యుల్ గారికి, అదేవిధంగా నాకు ఇంకొక బ్రదర్కి ఉండి మాట్లాడించారు. అది కూడా నేను అజయ్ని మాట్లాడుతున్నా, నేను క్షేమంగా ఉన్నా, నేను బాగున్నా, ఈ 3 మాటలు మాత్రమే మాట్లాడించారు. తర్వాత వెంటనే ఒక ఎస్ఐ అతను ఫోన్లో నుంచే మాట్లాడించాడు. నేను వీడియో కాల్ మాట్లాడించాలని డిమాండ్ చేసినప్పటికీ వాళ్ళు వీడియో కాల్ మాట్లాడించడానికి ఇష్టపడలేదు. సో అక్కడ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారిని కలుస్తున్న భయంతో వాళ్ళు వెంటనే కూకట్పల్లిలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ 14th మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారిని దగ్గర మణికొండలో ఆయన రెసిడెన్సీలో అప్పుడు భయపడి మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చామని చెప్పి అప్పటికప్పుడు ఏదో కేసు డైరీ ప్రిపేర్ చేస్తే జ్యుడిషియల్ అంటే పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. సో ఆమె వెంటనే పాస్టర్ అజయ్ గారిని చూసిన వెంటనే ఈ కేసులు చూసి ఇవన్నీ కూడా వెంటనే బెయిల్కి యాక్సెప్ట్ చేశారు. కానీ పోలీసులు ఈయన మీద ఇంకా 5 కేసులు నేను చెప్పడంతో ఆవిడ 5 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సెక్షన్స్ అన్నీ కూడా ఇవన్నీ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్, అంటే నాన్ కాంపౌండబుల్ అని కూడా అంటున్నారు. అంటే గాఢత లేని నేరాలుగానే మనం చూడొచ్చు. ఈ గాఢత లేని నేరాలు కలిగి ఉన్నటువంటి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 7 సంవత్సరాల లోపు 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. వీటికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
వీటికి పోలీస్ వారు ఎక్కడైతే ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్, తర్వాత టూకారం గేట్ పోలీస్ స్టేషన్, లేదంటే ఇంకా రకరకాల పోలీస్ స్టేషన్ల ఎక్కడైనా సరే వాళ్ళు పిలిచి 41A CRPC నోటీస్ ఇచ్చి యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆయన్ని పంపించవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు అలాంటిది ఎటువంటి కార్యక్రమం చేయలే. పాస్టర్ అజయ్ గారిని అర్ధరాత్రి పూట అక్రమంగా వీళ్ళు కిడ్నాప్ చేయటమే కాకుండా అరెస్టు తారీఖును మనం 5వ తారీఖు చూపించినట్లయితే పోలీసులు రిమాండ్ డైరీలో వి యాక్సెప్టెడ్, అది అరెస్ట్ కిందకే వచ్చేది. కానీ వాళ్ళు అరెస్ట్ చేసింది 5వ తారీఖు రాత్రి 8 నుంచి 8:30 గంటల మధ్యలో. కానీ అక్యూజ్ని అరెస్ట్ డేటెడ్గా 6వ తారీఖు, అంటే వాళ్ళు 6వ తారీఖు వెళ్ళి అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తున్నారు. మరి 6వ తారీఖు పోలీసులు అరెస్ట్ చేస్తే మరి 5వ తారీఖు నైటు మరి పాస్టర్ అజయ్ గారిని అరెస్ట్ చేసింది ఎవరు అని మేము ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం, క్రైస్తవులకి ముఖ్యంగా, అదేవిధంగా సెక్యులర్ వాదులకి ఇది ముఖ్యంగా పూర్తి విరుద్ధంగా ఉంది. ఎంతో మంది ఈరోజు క్రైస్తవ సహోదరులందరూ కూడా ఏకమైవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది క్రైస్తవ సహోదరులందరూ కూడా ఐకమత్యంగా ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంది. అలాగే ఎంతో మంది సోకాల్డ్ పాస్టర్స్ గా పరిణమిల్లుతున్నటువంటి ఎంతో మంది ఈరోజు పాస్టర్ అంటే అభినయ్ గారు తప్ప ఎవరు కూడా చాలా మంది స్పందించట్లేదు. మాకేంటంటే మాకున్నటువంటి బాధ, మాకున్నటువంటి వేదన ఏంటంటే అడ్వకేట్లుగా మేము కోర్టులో వాదించాల్సిన మేమే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి, ఒక బిలీవర్ని కాపాడుకోవడానికి, ఒక సంఘ కాపరిని కాపాడుకోవడానికి మేము ఎంతో కృషి చేస్తున్నప్పుడు మీరు పాస్టర్స్గా ఉన్న ఎంతో మంది భారతదేశంలోని, అందులోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నటువంటి మన సమాజంలో కనీసం ఎవరు స్పందించకపోవటం, వాయిస్ ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా విచారకరంగా, బాధాకరంగా ఉంది. సో ఇదంతా కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా దేవుడి నామంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా ఒక కల్పిత కథలా, ఏది ఒక స్టోరీ లాగా బ్లెడ్జ్ చేసినట్లు ఉంది తప్ప వాస్తవ సంఘటనలకి చాలా వ్యతిరేకంగా ఉంది. చూసుకున్నట్లయితే మనం LW1 నుంచి LW దగ్గర 1 నుంచి 12 వరకు చూసుకుంటే అందరూ కూడా ఈ ఎవరైతే ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ యాంకర్స్, డ్రైవర్స్, ఫోటోగ్రాఫర్స్, అజయ్ గారి ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రమే పెట్టారు. తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి జోసెఫ్ గారు ఉన్నారో, జోసెఫ్ గారు కంప్లైంట్ అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన మాత్రం కంప్లైంట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని మనం మాట్లాడినట్లయితే జోసెఫ్ గారికి నేను సూటిగా ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. ఏమండి జోసెఫ్ గారు, మీరు నిజంగా ఒక క్రైస్తవ సహోదరులు అయి ఉంటే మనకి పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవే ప్రామాణికమా? అంటే పగ తీర్చుకునుట నా పని అని చెప్పేసి దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకి ఎన్నో లేఖన గ్రంథాల ద్వారా మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నో, అంటే దాదాపుగా బైబిల్లో ఎన్నో విషయాలలో అంటే దేవుడు తన భక్తుల మీదకి కానివ్వండి, అదేవిధంగా ప్రవక్తల మీదకి కానివ్వండి, అదేవిధంగా రకరకాల వ్యక్తుల మీద వచ్చినప్పుడు దేవుడే పగ తీర్చుకున్నట్టుగా మనం చూసాం. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దగ్గర నుంచి, అదేవిధంగా లోతు గారిని కాపాడే దగ్గర నుంచి ఎన్నో విషయాలలో దేవుడే అంతిమం, మనకి అల్టిమేట్ దేవుడే. అయినా నేను ఒకటే జోసెఫ్ గారిని అడుగుతున్నా, పగ తీర్చుకున్నట్టే నా పని అని చెప్పి దేవుడు అన్నప్పుడు ఇలాంటి చర్యలకి ఉపక్రమించడం అనేది ఎంతవరకు సబబు అనేది నేను మేము విజ్ఞతకే వదిలేస్తున్నా. అదేవిధంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులకి క్రైస్తవులే సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఇది మనోవేదనకి గురి చేస్తున్నటువంటి అంశం. సో దయచేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారే కాకుండా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ నేను ఒక అడ్వకేట్గా, ఒక న్యాయవాదిగా ఇస్తున్న ఒకటే సలహా, అదేవిధంగా సూచన ఏంటంటే దయచేసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి, ప్రొటెస్ట్ చేసుకోండి. ఒకరినొకరు ఇలా జరిగినప్పుడు మన వాయిస్ అనేది వినిపించడం అనేది ముఖ్యం. ఇలా మనం మందగా కూడుకున్నప్పుడు మాత్రమే ఎవరైతే మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు భయపడతారు. సో ఇలాంటి సందర్భంలో మనం ప్రవీణ్ పగడాల గారిని, ఒక గొప్ప ప్రవక్తని కోల్పోయాం. అదేవిధంగా ఈరోజు అజయ్ బాబు గారిని కూడా కోల్పోతే అలా ఒకరి తర్వాత ఒకటే ఈరోజు మీరు కాదనుకున్న మీరే రేపు మీరు కూడా ఈ వలయంలో చిక్కుకుంటారు. ఈరోజు నాది కాదు, ఈరోజు నా దగ్గరికి కాదు, ఈరోజు నాది కాదు సమస్య, ఈరోజు నా సంఘానికి కాదు సమస్య, ఈరోజు ప్రవక్తగా నాది కాదు సమస్య అనుకున్న మీకు తర్వాతి కాలంలో మీరు కూడా టార్గెట్ అవుతారు. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఇలాంటి అంటే లీగల్గా, అంటే ఇల్లీగల్గా ఎదుర్కోలేనటువంటి వాళ్ళు లీగల్గా కొన్ని రకాలైనటువంటి
అంటే ఆబ్లిగేషన్స్ ని పెట్టి మనల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. సుబ్బు గారు ఒక మాట, ఇప్పుడు అజయ్ బాబు పాస్టర్ ఎక్కడ ఉన్నాడు? అది కొంచెం అజయ్ బాబు పాస్టర్ గారు చెంచల్గూడ జైల్లో ఉన్నారండి. అది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వాళ్ళు మనం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలుస్తున్నామన్న భయపడిపోయి, అదే విధంగా వేరే ఒక చీఫ్ జస్టిస్ అంటే ఒక హైకోర్టు న్యాయమూర్తి గారిని కలిసామని తెలిసిన తర్వాత వాళ్ళు భయపడిపోయి వెంటనే అక్కడ నుంచి వాళ్ళు జడ్జి గారి దగ్గరికి, ఏది మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్ట్ జడ్జి గారి దగ్గర హాజరుపరిచి వెంటనే అక్కడ నుంచి చెంచల్గూడ జైలుకి ఆయన తీసుకెళ్లడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయన ఇప్పుడు చెంచల్గూడ జైల్లో క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు మనం అజయ్ బాబుని కలవటానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఈ రోజు ములాఖాత్కి నేను అదే విధంగా మన పాస్టర్ అభినయ్ గారు కలిసి మేము చెంచల్గూడని దర్శించడం జరుగుతుంది. అక్కడ అజయ్ బాబు గారిని కలవడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు మనం కోర్టు నుంచి అన్ని ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని ఈరోజు మనం హైకోర్టులో ఒకటి రిట్ పిటిషన్ మూవ్ చేస్తున్నాం. అదే విధంగా రెండవది మనం ఏదైతే అజయ్ గారి మీద పాస్టర్ అజయ్ గారి మీద అయినటువంటి 5 ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేమని తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని మనం ఆశ్రయించబోతున్నాం. అక్కడ ఏదైతే న్యాయాలు ఉన్నాయో అవి దేవుడికి, సర్వోన్నతుడైన దేవునికే మేము అప్పగిస్తున్నాం. న్యాయాధిపతి అయిన దేవుడికే ఇవన్నీ అప్పగిస్తూ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఈరోజు వెళ్తున్నాం. ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఈరోజు వేస్తున్నారు కదా? అవునండి. ఈరోజు బెయిల్ వేస్తే ఆయన ఈరోజు సాయంకాలం వచ్చే అవకాశాలు లేదండి. ఈ రోజు వెంటనే బెయిల్ వేసిన వెంటనే ఇలాంటి కేసులలో ఇప్పుడు మనం అసలు బెయిల్ సెక్షన్స్ ఏంటండి? రేప్ సెక్షన్స్, మర్డర్ సెక్షన్స్, మానభంగం సెక్షన్స్, పాక్సో సెక్షన్స్, థెఫ్ట్ సెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తారు. ఇలాంటి సాధారణమైనటువంటి 299 BNS, 196 సెక్షన్ 196, 352, అదేవిధంగా 353 సబ్ క్లాస్ 2 ఈ BNS ఇవన్నీ కూడా చాలా సాధారణమైనటువంటి సెక్షన్స్. దీనికి అరెస్ట్ చేయాల్సిన పని లేదు. కేంద్ర ప్రిజన్ అది కూడా కేంద్ర కారాగారంలో పెట్టేంత కూడా లేదు. సో కాబట్టి ఈ విషయంలో మనకి దేవుడే సహాయకుడు. ఖచ్చితంగా ఈ రోజు వేసిన వెంటనే మనకు బెయిల్ రాదండి. ఫస్ట్ బెయిల్గా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం క్రైస్తవులుగా కాబట్టి ఈ రోజు మనం వేసినటువంటి బెయిల్ మొదటిగా ఇది రిజెక్ట్ అవడానికి అవకాశం ఉంది. మరి నెక్స్ట్ బెయిల్ ఎప్పుడు వేయచ్చు? ఎప్పుడు ఆయన మనం బయటకు తీసుకొచ్చా? నెక్స్ట్ బెయిల్ వెంటనే ఒక 2-3 డేస్ టైం తీసుకొని మళ్ళీ సెకండ్ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయొచ్చు. నాకు తెలిసి దేవుని కృపను బట్టి సెకండ్ బెయిల్ అప్లికేషన్ మూవ్ అవడానికంటే ముందే హైకోర్టులో క్వాష్ ద్వారా మేము బెయిల్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మరి హైందవ మతం కొంతమంది రాధా మనోహర్ దాస్, కరుణాకృష్ణ ఇలాంటి వాళ్ళు చాలా వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు క్రైస్తవ్యం మీద, దేవుడి మీద, బైబిల్ మీద. మరి అలాంటి వారి మీద కూడా చాలా అది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ చట్టం అందరికీ సమానం. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానం అని చెప్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో, నిజంగా రాధా మనోహర్ గారి మీద అయింది కేసు, అదేవిధంగా సుగుణాకర్ గారి మీద అయింది కేసు, అదేవిధంగా రకరకాల హైందవ మత పెద్దలు అంటే హైందవ మతం పేరు చెప్పుకొని క్రూరంగా, కర్కశంగా, కఠోరంగా, అదేవిధంగా మన మతాన్ని ప్రేమించి పరమతాన్ని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతే ఈ రోజు ఉన్నారో వాళ్ళందరి పేరు మీద కూడా ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. మరి ఈ రోజు వాళ్ళు ఇంకా దారుణమైనటువంటి బూతులు మాట్లాడడం, ఒక క్రైస్తవ సమాజాన్ని కాకుండా ఒక సెక్యులర్ కంట్రీలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల మీద దారుణంగా మాట్లాడటం, బూతులు తిట్టడం, రకరకాల వ్యాఖ్యలు చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మరి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అయినప్పుడు మరి వాళ్ళని ఎందుకు పాస్టర్ అజయ్ బాబు గారు లాగా అరెస్ట్ చేయలేదు అనేది మా క్వశ్చన్. ఇది మేము పోలీస్ స్టేషన్లో కూడా సంధించడం జరిగింది. దానికి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు గారు, చాలా సంతోషం మీతో మాట్లాడడం. నిజంగా మాకు సో హ్యాపీ. మా సిపిఎఫ్ ఆర్మీ అంతా, తర్వాత లైవ్ వీక్షిస్తున్న వేలాది మంది కూడా సుబ్బు గారు, అడ్వకేట్ గారు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు. మీరు కూడా మీరేం చెప్తారో చెప్పండి. అందరికీ నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఖచ్చితంగా మన క్రైస్తవ సహోదరులందరికీ కూడా నాతో పాటు ఎంతో మంది ఉన్నత న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు మేము అందరం తప్పకుండా మీలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా సరే మేము ఉంటాం. నన్ను తప్పకుండా సంప్రదించండి. అదేవిధంగా ఫండ్ రైజింగ్ గురించి చెప్పవచ్చా మనం? అదేవిధంగా మనం ఏదైతే ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు గారికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
మన పాస్టర్ అజయ్ బాబు గారి కుటుంబాన్ని ఇటువంటి అంటే శోక సమయంలో అంటే మనం ఏం కూడా వాళ్ళని అడగడానికి లేదు కాబట్టి ఎంతో మంది అక్కడికి వచ్చినటువంటి బిలీవర్స్ అందరూ కూడా ఆర్థిక సహాయం అంటే బెయిల్ అనేది, అదేవిధంగా క్వాషెస్ అనేవి, అదేవిధంగా రిట్ పిటిషన్స్ అనేవి కొంత అంటే న్యాయవాదులుగా మేము ఉంటున్నాం కాబట్టి మేము ఫీజు తీసుకోకుండా వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంత నామినల్ ఖర్చులు అనేవి ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా క్రైస్తవ సహోదరులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. మేము ఏంటంటే మేము ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా కావాల్సింది ఆర్థిక సహాయం. సో ఏ పని కావాలన్నా సరే మనం ఆఖరికి CA కాపీ ఫైల్ చేసి కాపీ అప్లికేషన్స్ తీసుకోవాలన్నా సరే అవన్నీ కూడా మనకి అంటే వ్యయంతో కూడుకున్నాయి కాబట్టి దయచేసి నిన్నంతా కూడా చాలా మంది క్రైస్తవ సహోదరులు అందరం కలిసి కొంత మేర మేము అంటే నగదును జమ చేసుకోవడం జరిగింది. అది కూడా మన సేవ్ క్రిస్టియన్స్ అనే ఒక గ్రూప్ని ఫాలో చేయడం ద్వారా మేము ఎంతో మంది దాని ద్వారా మేము ఆ డబ్బుని చేయడం జరిగింది. మీరు కూడా మీ వంతు సహాయాన్ని ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా 8499842988 అనే మా నంబర్కి మీరు చేసి అదేవిధంగా ఆ స్క్రీన్ షాట్ని మన గ్రూప్స్లలో షేర్ చేసినట్లయితే ఎంతో మంది క్రైస్తవ సహోదరులకు ఈ విషయం తెలుస్తుంది. మీకు తోచినంత చేయడం ద్వారా ఏంటంటే ఎన్నో విధాలైనటువంటి కేసులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చట్టపరంగా ఎదుర్కోవడానికి మనకి కొంత ఆర్థిక స్వాతంత్రం అనేది కావాలి కాబట్టి దయచేసి క్రైస్తవ సహోదరులందరూ కూడా ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసి మా ఫోన్పే గూగుల్ పే నెంబర్కి మీరు మీ సహాయం ఏదైనప్పటికీ కూడా చేసినట్లయితే అది ఖచ్చితంగా మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఆయన బయటికి రావడానికి, ఆయన కాపాడుకోవడానికి. ఒక నిమిషం సుబ్బు గారు, ఇప్పుడు బెయిల్ కి ఫస్ట్ బెయిల్ కావచ్చు, సెకండ్ బెయిల్ కావచ్చు, ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు బయటికి రావడం వరకు ఎంత ఖర్చు అయ్యే అవకాశం అంటే చాలా ఖర్చు అవుతుందండి. కానీ అది ఇంతే ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పలేము. చాలా అయితే ఖర్చు అవుతుంది. దాన్ని ఒక ఫిగర్ గా మనం చెప్పలేము. ఏంటంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ చేయాల్సిన కాగ్నైజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ చేయాల్సిన అజయ్ బాబు గారిని నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ చేసి అందులోనూ కేంద్ర కారాగారంలో ఉంచడంలోనే దాని ఆంతర్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది వెంటనే జరిగే ప్రక్రియ కాదు. కాబట్టి 1-2 సార్లు మనం బెయిల్ అప్లికేషన్స్ మూవ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హైకోర్టులో కూడా మనం క్వాష్ పిటిషన్స్, అదేవిధంగా రకరకాల రిట్ పిటిషన్స్ కూడా వేరే వేరే వ్యక్తుల ద్వారా ఫైల్ చేస్తున్నాం కాబట్టి మనకి కొంత ఎక్కువగానే అవడానికి అవకాశం ఉంది. ఇంతని పర్టికులర్గా చెప్పడానికి మనం చెప్పలేకపోతున్నాం. సో థ్యాంక్ యూ సుబ్బు గారు, మీతో మాట్లాడడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పటి వరకు లైవ్ చూశారు కదా, లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ హృదయపూర్వక వందనాలు. చూడండి, అందరం ఇక్కడే ఉన్నాము, అడ్వకేట్ గారు తర్వాత మాతో వచ్చిన వాళ్ళందరం ఇక్కడే ఉన్నాము. సో ఇప్పటివరకు అనేక విషయాలు మీరు మాట్లాడారు కదా. అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు, ఆయన మీరు యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆయన యొక్క వాదన ఎలా ఉంటుంది అవన్నీ మీరు చూడొచ్చు. సో క్రిస్టియన్స్ తరపున ఆయన ఫైట్ చేస్తున్నాడు. నేను మొన్న 2 days బ్యాక్ నుంచి నేను ఫైట్ చేస్తుంది, నేను మాట్లాడుతున్నాను, ఆయన టచ్ లో ఉన్నాను. సో బెయిల్స్ కి చాలా ఖర్చు విన్నారు కదా. సో మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను అడిగేది ఏంటంటే మన CPF ఆర్మీ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక బెయిల్ కాదు, ఈ రోజు అయితే అజయ్ బాబు బయటకు వచ్చే అవకాశాలు లేవు. సో సెకండ్ బెయిల్ కూడా ఒక 2-3 days తర్వాత ఇంకో బెయిల్ వేయాలంట. తర్వాత క్వాష్ అనేటువంటి ఇంకొకటి కూడా, అంటే ఫర్దర్గా ఆయన మీద ఎలాంటి సడన్ అరెస్టులు లేకుండా ఉండటానికి కూడా ఇంకొకటి బెయిల్ పిటిషన్ కూడా వేయాలట. సో ఇవన్నీ మనకు తెలియదు ఇవన్నీ. సో వీటికి చాలా ఖర్చు అవుతుంది. అడ్వకేట్ గారు చెప్పారు కదా. సో మీ వంతు మీరు సహాయం చేయండి. అలాగే మన CPF తరపున కూడా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. చాలా ఖర్చుతో కూడినటువంటి పని, మీకు తెలియనిది ఏం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీ వంతుగా మీరెంత చేయగలిగితే అంత సపోర్ట్ చేయండి. అజయ్ బాబు పాస్టర్ని బయట వాళ్ళని మనం ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు. ఆర్థిక సహాయం ఏ పని చేయాలన్నా సరే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను. మన CPF ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, హాయ్ అని, మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నంబర్కి కూడా మీరు ఫోన్ పే చేస్తే మన CPF గ్రూప్ ద్వారా కొంత అమౌంట్ ని మనం వీళ్ళకి స్పాన్సర్ చేద్దాం. ఎంత కలెక్ట్ అయితే అంత అమౌంట్ వీళ్ళకి మనం సహాయం చేద్దాం మన CPF నుంచి. సో నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6301945936 6301945936.
సిస్టర్ గారు, పాస్టర్ అభినయ్ గారు, వాళ్ళ మిస్సెస్ గారు కూడా సహాయం వచ్చారు. చేయాలి చాలా అనుకుంటే మంది. ఫోన్ పే కూడా పాస్టర్ చేయండి. వినయ్ గారు 6301945936 డిఎస్ అభినయ్ దర్శన్ ఆంధ్రలో మీద ఉంటుంది కాబట్టి మీరు హెల్ప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టైంలోనే కదా ఒకరినొకరు చాలా పుషప్ మంచి చేసుకోవాలి. సందర్భం ఇది. మా వంతుగా అందరు మేము pastors హైదరాబాద్కి అందరూ వచ్చాము, వస్తున్నారు. చాలా ఖర్చులు పెట్టుకున్నాం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాం, బెయిల్ పిటిషన్ వేస్తున్నాం. అడ్వకేట్ సుబ్బు గారు కూడా ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఆయన వర్క్ చేస్తున్నారు. ఓకే బాబు. కాకపోతే మినిమం పేమెంట్స్ ఇప్పుడు కోర్టు కట్టాల్సినవి వీటన్నిటికీ తొలి వెలుగులో ప్రాసెస్ చూస్తున్నాం ఫీజులు ఉంటాయి కదా, కాబట్టి వీటన్నిటికీ ఆర్థిక పరమైన సహకారం అవసరం. కాబట్టి ABN లో మీరు సహాయం తొలి చేయండి. వెలుగులో ఈ రోజు నేను చెప్పిన మనం నంబర్ కి మాట్లాడిన అన్ని మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ నంబర్ కి హాయ్ చూసాం, మెసేజ్ చూసాం చేయండి. బావా. హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఫోన్ పే, గూగుల్ పే కూడా ఆ నంబర్ చేయండి. మరొకసారి నంబర్ చెప్తున్నాను, 6301945936 6301945936. జడ్జి గారి దగ్గర సో నుంచి మీ అందరినీ ఇలా కలుసుకున్నాం, చాలా ఈ రోజు సంతోషం. వీడియో తీసి ప్రార్థన చేసే వాళ్ళు చల్లపల్లిలో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉన్న ఉపవాసం ఉండండి. ప్రయత్నం చేస్తున్నాం, మేము మా ప్రయత్నం మేము చేస్తాం. ఏదేమైనా అజయ్ బాబు పాస్టర్ని ఈరోజు మేము కలుస్తున్నాము. వీలైనంత త్వరగా ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీ వంతు మీరు ఆర్థికపరమైన సహాయం చేసి ఈ యొక్క కేసుని త్వరగా క్లోజ్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. మరొకసారి నెంబర్ చెప్తాను, దీనికి మీరు మెసేజ్ చేయండి హాయ్ అని. సిపిఎఫ్ లో మిమ్మల్ని జాయిన్ హలో చేస్తాను. చెప్పండి, ఎవరు? క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేస్తాను. ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దాడులు క్రైస్తవుల మీద ఎప్పుడు జరగకుండా నేనున్నాను. అభినయ్ దర్శన్, నేను నిలబడతాను. ఎక్కడ సమస్య వచ్చినా మేమందరం వస్తాం, అడ్వకేట్ తీసుకొని వస్తాం. ఎక్కడ ప్రాబ్లం జరిగినా మేము వస్తాం. మరొకసారి నంబర్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 6301945936 ఎవరు ఫోన్లు చేయొద్దు దయచేసి. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి కంటిన్యూస్ గా, ఒక రోజుకు 1000 ఫోన్లు వస్తున్నాయి, తలనొప్పి వచ్చేస్తుంది. ఫోన్లు చేయొద్దు, జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి, గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేస్తారు. సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అవునండి, వందనాలు.